కీర్తిని నేను కొనియాడెదను. గొప్ప దేవుడవని సంపన్నుడని గలమెత్తి నిన్ను నేను గానమాడెదను. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడెదను. రెండుగా చేసినవని సాతాను శక్తులను కూల్చినవని సర్వోన్నతుడవని సర్వసంపన్నుడని సాక్ష్య గీతమునే పాడెదా.
నీకే స్తోత్రం. గొప్ప రాజా నీకే వందనాలు. హల్లెలూయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. ఎముకలన్నీయు నాలో జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు నాలో జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనది నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో నీ వరము ప్రసాదించుము. బలహీన సమయములో నీ వరము ప్రసాదించుము. జీవనది
నీని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. అందరూ కూడా రెండు చేతుల పైకెత్తి దేవా నీకే వందనాలు, నీకే స్తోత్రం, నీకే వేలాది వందనాలు ప్రభా. ఇంత గొప్ప సన్నిధి మా మధ్యలో వచ్చారు ప్రభా, నీకే స్తోత్రం ప్రభా. తండ్రి నీకే వేలాది వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. యేసయ్యానికి స్తోత్రం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. యేసయ్యా. జీవనదిని క్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు ప్రభును స్తుతించడానికి, ఆయన గొప్ప నామాన్ని కొనియాడడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనకిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి ప్రభుకే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఈ సమయంలో మనము జ్ఞానము అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. విజ్డమ్. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారయున్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. పరిశుద్ధ లేఖనాన్ని మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు జ్ఞానము చొప్పున కాపురం చేయండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు పేతురు జ్ఞానాన్ని గురించి మాట్లాడాడు అనే విషయానికి మనం వస్తే, దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధ్యానంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం లివ్ టుగెదర్ విత్ అండర్స్టాండింగ్. జ్ఞానము చొప్పున కాపురము చేయుడి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మానవులమైనటువంటి మనమందరం కూడా కలిసి జీవించడానికి భార్యాభర్తలుగా, కుటుంబంగా
కలిసి జీవించడానికి ఏం కావాలంటే జ్ఞానం కావాలి. అయితే పరిశుద్ధ లేఖనం మనకు తెలియపరుస్తుంది సరైన అవగాహన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనములో భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. 1 Corinthians chapter 7 verse 3. Let the husband render to his wife the affection due her, and likewise also the wife to her husband. దేవుని వాక్య భాగములు మనం చూస్తే ఎవరికి ఇవ్వబడినటువంటి ధర్మాన్ని వారు నిర్వర్తించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25, 26, 27 వచనాల్లో పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించిరి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అటిది మరేదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే క్రీస్తు సంఘాన్ని ప్రేమించి సంఘం కొరకు తన ప్రాణాన్ని ఇచ్చినట్లుగానే పురుషులు కూడా తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగునే పరిశుద్ధ గ్రంథంలో కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో భర్తలారా మీ భార్యలను ప్రేమించిరి, వారిని నిష్ఠుర పెట్టకుడి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కొలసియన్స్ చాప్టర్ 3 verse 19. Husbands, love your wives and do not be bitter toward them. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే మరి భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, అలాగే మరి మీరు వారిని నిష్ఠుర పెట్టకండి, వారి విషయంలో కఠినంగా ఉండకండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగనే పరిశుద్ధ గ్రంథంలో మనకి యోబు, అలాగే యోబు యొక్క భార్య, యోబు పిల్లలు కనబడతారు. యోబు అరుణోదయాన్ని లేచి తమ పిల్లలు ఒకవేళ పాపం చేశారేమోనని వాళ్ళ కొరకు దహన బలులు అర్పిస్తూ వచ్చాడు. అయితే ఈ యొక్క యోబు జీవితాన్ని మనం గమనించినట్లయితే యోబు ఎంతో ఓర్పుతో సహనంతో ఏ విధంగా ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుతున్నాడో ఓసారి బైబిల్ గ్రంథంలో మనం చదువుదాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనములో కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడైన యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు ననుగొచ్చి యుక్తముగా పలుకలేదు. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఒకసారి ఆలోచన చేస్తే యోబు తన యొక్క భార్య విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, దేవుని విషయంలో కానీ, స్నేహితుల విషయంలో కానీ ఎక్కడా కూడా మాట తప్పినవాడు కాదు. అలాగనే జ్ఞానయుక్తంగా మనము ఈ లోకంలో జీవించాలి. అంత మాత్రమే కాకుండా కుటుంబాలను జ్ఞానయుక్తంగా పరిపాలించుకోవాలి. అలాగే ఒక సరైనటువంటి అవగాహనతో కలిసిమెలిసి జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అలాగూ జీవిస్తూ దేవుని మహిమార్థమై బ్రతకడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు మన కుటుంబాలకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, భూమి ఆకాశములను సృజించిన మహోన్నతుడ గొప్ప తండ్రి, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. జ్ఞానము అనేది మాకు కావాలి నాయన. మంచి అవగాహనతో ఒకరి ఎడల ఒకరు ప్రేమ, అలాగే లోబడే తత్వం, స్వీకరించే తత్వం, ఎవరి ధర్మాలు వారు నిర్వర్తించేటటువంటి జీవితం, అలాగునే నాయన సమాజంలోను కుటుంబంలోను అన్ని విధాలుగా యోగ్యమైన జీవితం జీవించడానికి కృప మా అందరికీ అనుగ్రహించమని
ఈరోజు ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని సరైన రీతిలో సరైన అవగాహనతో ప్రేమతో ఆప్యాయతతో అనురాగంతో అలాగుననే ప్రార్థనతో నాయనని బిడ్డలు తమ తమ కుటుంబాలను కొనసాగించుకోవడానికి తమ దాంపత్య జీవితాన్ని తమ కుటుంబ జీవితాన్ని కొనసాగించుకోవడానికి దారి చూపించి ఆశీర్వదించి బలపరచుమని యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం వినే చక్కటి అవకాశాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞతలు. జేజీఎం మరియు జాషువా దీవెన్ యూట్యూబ్ ఛానల్స్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నిశ్చయంగా దేవుని నామం మహిమపరచబడునుగాక, మీ కుటుంబం ఆశీర్వదించబడునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.